హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమా న్యూస్. నేను ప్రణయ్ వర్మ. ఈరోజు మనము ఒకే పార్టీ ఒకే మాట ఒకే సిద్ధాంతం నాటి నుంచి నేటి వరకు ఒకే పార్టీలో కొనసాగుతున్న బీజేపీ నాయకులు, అపూర్వ రాజకీయ నాయకులు కొన్ని వందలాది టీవీ డిబేట్స్లో పాల్గొంటూ అనునిత్యం కూడా పార్టీని, ఒకవైపు తెలంగాణలో బీజేపీ పార్టీ తగ్గిపోతా ఉన్నప్పటికీ కూడా తన భుజ స్కంధాలపై బండి సంజయ్ ఏ విధంగా అయితే పార్టీని ముందుకు తీసుకెళ్లారో, పార్టీ సంక్షేమ పథకాలు, పార్టీలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని, అంశాన్ని డిబేట్స్ ద్వారా ప్రజలకు చేరవేస్తూ అనేక ఛానల్స్లో నిత్యం కూడా బిజీగా ఉండేటువంటి సునీల్ అన్న గారిని ఈరోజు అమ్మా న్యూస్కి తీసుకురావడం జరిగింది. ఆయనతో ముఖాముఖి మాట్లాడదాం. ఈసారి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంది, బీజేపీ ఏం చేయబోతా ఉంది, వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సునీల్ అన్న. నమస్తే ప్రణయ్ గారు. ముందుగా అమ్మ టీవీ న్యూస్ ప్రేక్షకులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రణయ్ కూడా నా స్పెషల్ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అసలు ఆల్మోస్ట్ కొన్ని వందల డిబేట్స్, ఒక యుద్ధం చేస్తూ ఉంటారు రోజు మీరు. అంటే అది అపోజిషన్ పార్టీ అయినా లేకపోతే గవర్నమెంట్ పార్టీ అయినా, సబ్జెక్ట్ ఏదైనా ఒక ఎలవెంట్గా, అంటే అనునిత్యం కూడా నేను ప్రజల్లో ఉండాలా, పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవాలా, పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు తెలవాలా అన్నటువంటి ఈ సిద్ధాంతం అంటే పార్టీ నేర్పించిందా, మీ వ్యక్తిగత సిద్ధాంతం అయింది? పార్టీ అండి. పార్టీ ఎప్పుడు కూడా ఏం చూస్తుందంటే, ఖచ్చితంగా ఇప్పుడు వాస్తవంగా బయట జరుగుతున్న విషయాలను అధికార పార్టీలు ఏం చేస్తాయంటే కప్పేయాలని చూస్తాయి. నాకేం మనసులో బాధ ఉంటుందంటే, అసలు చాలా ప్రభుత్వంలో మేము ఒక పార్ట్ అంటే నిజంగా కేంద్ర ప్రభుత్వం ఏంది, రాష్ట్ర ప్రభుత్వం నడవదు. సో మాకున్న దాన్ని ఎట్లా ప్రజలకు చేరాలి, కొద్దిమంది అయిన ప్రజలు దీన్ని అర్థం చేసుకొని పార్టీ వైపు ఉంటారు అనేది ఒక బలమైన ఆశ ఉంటుంది నా లోపల. కనుక ఖచ్చితంగా మీలాంటి మంచి ఛానళ్ళు, మీలాంటి బాగా చిత్రత కలిగిన వ్యక్తులతో కలిసి మాట్లాడడం, ఈ డిబేట్లో పాల్గొనడం అంటే నాకు బాగా ఇష్టం. ముందుగా నేను ఎందుకంటే బీజేపీ పార్టీ రుణం తీర్చుకోవాలి. ఖచ్చితంగా ఇది సిద్ధాంతమైన పార్టీ అని ఇందులో ఉన్నాం. 2007 నుంచి కంటిన్యూ అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా పార్టీకి ఏదో రకంగా సేవ చేసుకోవాలనేది అయితే నా మనసులో ఉన్నమాట. సో చాలా మందికి సునీల్ అన్న అంటే బీజేపీ లీడరు, ఆయన మంచి వక్త, ఇది అందరికి తెలుసు. బట్ అసలు సునీల్ అంటే ఎవరు, ఏ జిల్లా వాసి, ఎక్కడి నుంచి వచ్చిండు, ఆయన ఎడ్యుకేషన్ ఏంది, ఏం చేసిండు, అసలు బీజేపీ పార్టీలకు ఎందుకు వచ్చిండు, ఇదివరకు టీడీపీ పార్టీ సిద్ధాంతాలను కేసీఆర్ తో కూడా ఎదుర్కొన్నారని కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి, ఒక గ్రామంలో సర్పంచ్కి సంబంధించినవి, ఇటువంటి వార్తలు కూడా, ఇట్లాంటి ఇష్యూస్ కూడా బయట తెరపైన కనబడతా ఉన్నాయి. ఎవరు అసలు సునీల్ అంటే ఎవరు? మంచిగా అడిగారు ప్రణయ్ గారు. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, తడగొండ గ్రామం, బోయినపల్లి మండలం. ఇప్పుడు అది రాజన్న సిరిసిల్ల జిల్లాగా మారింది. నిజంగా అంటే వాస్తవంగా నేను టీడీపీకి ఎందుకు బద్దున్నాయి ఉంటా అంటే, చిన్నప్పుడు నేను 4వ తరగతి 5వ తరగతి ఈ 6, 7వ తరగతి వరకు కూడా మాకు అప్పుడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మధ్యాహ్న భోజన పథకం ఉండే. అంటే వారు అంటే ఆ రోజుల్లో భోజనం దొరకడం అనేది చాలా కష్టం. సో ఆ రకంగా మేము అక్కడ భోజనం తినుకుంటూ వాళ్ళు ఇచ్చే యూనిఫామ్, ఎల్లో కలర్ షర్టు, గ్రీన్ కలర్ పాయింట్, కనుక కొంచెం టీడీపీ అంటే నాకు ఎందుకో ఒక రకమైన అభిమానం ఉండే. వాస్తవంగా అదే పనిలో భాగంగా కేసీఆర్ గారు 2001లో ఈ టీఆర్ఎస్ ఏదైతే పార్టీని ఆవిర్భవింపజేశాడో ఆ టైంలో అప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ ఎంపీటీసీ ఎలక్షన్స్ టైంలో మన ఊరందరూ కూడా కాంగ్రెస్ తదితర పార్టీల వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడం జరిగింది. సో అదే క్రమంలో మేమేం చేసామంటే, అరే ఇది ఒక తెలంగాణ మన కళ కదా, ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి కళను సాకారం చేసుకోవడానికి ఒక అవకాశం అని చెప్పి అప్పుడు నేను అబ్రాడ్ అంటే మాల్దీవ్స్లో జాబ్ చేసి అక్కడి నుంచి మా ఊరికి రావడం జరిగింది. ఆ ఊర్లో ఇదంతా చూస్తున్నప్పుడు అందరు అడిగారు, కొంచెం అనుభవ జ్ఞానం ఉంటుంది కదా, మరి ఎట్లా టీఆర్ఎస్ పోదామా, ఈ పార్టీలు వదిలిపెట్టి అంటే ఖచ్చితంగా పోదామని చెప్పి మేము అందరం డిసైడ్ అయిపోయి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే టీఆర్ఎస్ పార్టీకి మా ఊర్లో ఒక అభ్యర్థిని అనుకున్నాం. ఆ అభ్యర్థికి ఎంపీటీసీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి అందరం డిసైడ్ అయిన యునానిమస్గా ఈయన మన అభ్యర్థి. అయితే మాకు తెలియదు కేసీఆర్ గారు హెలికాప్టర్లు వస్తారంటే మేము జీబులు దప్పులు పట్టుకొని సిరిసిల్లకు పోయినాం. సిరిసిల్లకు పోతే అక్కడ ఎంపీటీసీ అభ్యర్థి పేరులో మాకు ఏ అభ్యర్థికి అయితే పేరు ఇచ్చారో ఆ అభ్యర్థి పేరు కాకుండా వేరే అభ్యర్థి పేరు ప్రకటించారు. ఇంకా మేము ఊరికి వస్తే ఊర్లో అసలు మేము ఏ ముఖం పెట్టుకొని ఉండాలి? మేము ఎందుకు పోయినాం అంటే మన అభ్యర్థిని తీసుకొని వస్తామని చెప్పేసి దప్పులు జీబులు అన్ని పట్టుకొని పోయి వస్తే తీరం అక్కడ టికెట్ రాలే. సో మేము ముగ్గురం వ్యక్తులు అక్కడ ఆగిపోయి మా ఊరి మాజీ సర్పంచ్ గారు, ఇప్పుడు లేరు, ఆయన పరమపదించారు,
ఆయన, నేను, పట్నం ప్రసాద్ అని వాళ్ళందరం మళ్ళా బోయినపల్లిలో ఒక మండల అధ్యక్షులు ఉంటే కమలాకర్రావు దొర అని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికాడ టీడీపీ టికెట్ తీసుకొని వచ్చి, అంటే ఈయన కేసీఆర్ గారు చేసిన మోసాన్ని అక్కడ ఎండగట్టి, అంటే ఊరంతా కూడా మేము నిజంగా మనది టీఆర్ఎస్ అనుకునే టైంలో అరే మన అభ్యర్థికి ఇట్లా మోసం చేస్తారు టికెట్ అనుకుని, అప్పుడు టీడీపీలో ఉన్న వ్యక్తులేమో టీఆర్ఎస్లకు వేరు, మేము ఇంట్లో ఉన్న వ్యక్తులందరం మళ్ళీ టీఆర్ఎస్ కాకుండా టీడీపీకి వచ్చి అనూహ్యంగా టీడీపీలో ఆ మండలం మొత్తం మీద మా ఒకే ఒక ఊరిని టీడీపీ నుంచి గెలిపించుకొని ఎంపీటీసీ టికెట్, అది 2 గ్రామాలకు ఉంటుంది, తడగొండ మల్కాపూర్ అని. సో ఆ రకంగా అప్పుడు మేము అది విజయం సాధించడం నిజంగా ఆ క్షణాలు చాలా గొప్పయి. అది మర్చిపోలేని సంఘటన అనిపిస్తుంది. రీసెంట్ కూడా మీకు బీఆర్ఎస్ ఆఫర్ వచ్చింది కదా కార్పొరేటర్ ఎలక్షన్స్ అప్పుడు, చాలా మంది తిరిగారు బీజేపీలో నుంచి టీఆర్ఎస్ కి రండి అని చెప్పి చాలా మంది. ఉమ్మడి మహబూబ్ నగర్ లో ఒక ఎమ్మెల్యే గారు కూడా ఒక 10 సార్లు ఫోన్ చేసి మీకు ఇట్లా టికెట్ నిరాకరించినట్టు కదా మా దాంట్లోకి రండి, మేము మంచి ఉన్నతమైన అది కల్పిస్తామంటే, ఎందుకో అండి ఈ బీజేపీని నమ్ముకొని ఇళ్ళకి వచ్చిన తర్వాత ఇది వదిలిపెట్టి పోబుద్ది కాదు. ఇలా నష్టమైన లాభమైన దాదాపు 16-17 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాం అని అంటే ఒక సిద్ధాంతం ఒక కలిసి ఉండాలి ఒకటి. రెండోది నేనేం నమ్ముతాంటే లాంగ్ స్టాండింగ్ లో ఎప్పటికైనా లాభం జరుగుద్ది. రెండోది ఏమైందంటే ఇప్పుడు పార్టీలు మారడం అనేది నా దృష్టిలో అది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. సరే పార్టీ నిజంగా గుర్తింపించింది, ఇవాళ మేము ఉన్నాం, నన్ను దాదాపు రోజుకు ఒక 10-20 మంది తిరుగుతారు. అరే మీరు ఎందుకు బీజేపీ ఆ సిద్ధాంతాలు ఎట్లా అవుతాయి, మీరు క్రిస్టియన్ సానుభూతి పరులు, తర్వాత ఇవన్నీ అంటే జనరల్గా నేను లౌకికవాదిని, అన్ని మతాల సారాంశం ఒకలే, అన్ని దేవుళ్ళు ఒకటని నమ్మే దాంట్లో నేను ఒకరిని, ఇట్లా ఉంటది కదా అది ఇదంటే నేను అందరికీ సమాధానాలు చెప్తా ఉంటా. రెండోది దళితులకు బీజేపీలో అసలు అవకాశమే ఉండదట, వాళ్ళని నెగలనియ్యారట, వాళ్ళకి అవకాశాలు ఇయ్యారట అంటే 100% ఇస్తారు అవకాశాలు. ఇవాళ మీరు చూడండి సాక్షాత్తు రాష్ట్రపతినే తీసుకెళ్లి దేశ అత్యున్నతమైన పదవిలో ఒక గిరిజన మహిళని ఇవ్వడం అనేది ఇంకంతకు మించింది ఏముంటది. అంతకంటే ముందు మన రాష్ట్రపతిగా సార్ను కూడా చేయడం జరిగింది కదా. కనుక ఖచ్చితంగా బీజేపీ అనేది అందరినీ ఆదరిస్తుందని నేను అందుకే నేను ఫస్ట్ మాట కూడా ఏమన్నా నాటి నుంచి నేటి వరకు ఒకే పార్టీ ఒకే కండు అన్న. ఆల్మోస్ట్ అంటే ఈ 15 నుంచి 17 సంవత్సరాల మధ్యలో ఎవరు కూడా ఒకే పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తులు చాలా వరకు లేరు. సో అప్పుడు కూడా మీరు డాక్టర్ లక్ష్మణ్ గారితో పార్టీలో చేరినట్లుంది. అన్నగారు చాలా గొప్ప నేత. ఆయన ఇలా జాతీయ నాయకత్వం వహిస్తా ఉన్నాడు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు మొన్న లక్నో యూపీ నుంచి రాజ్యసభ సభ్యులైనరు. అంటే ఆయన నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక రోల్ మోడల్. బీజేపీలో ప్రతి ఒక్కరు సామాన్య కార్యకర్త నుంచి మొదలవుతారు. సో కార్యకర్త ఖచ్చితంగా పనిచేస్తున్నప్పుడు, కార్యకర్త ఒక పార్టీకి అనుబంధమై ఉన్నప్పుడు, సరే కొన్నిసార్లు గుర్తింపు వచ్చినా రాకున్నా ఆ సాటిస్ఫాక్షన్ బీజేపీలో కార్యకర్తకు చాలా గొప్ప విలువ ఉంటుంది. అంటే వాస్తవంగా బీజేపీ పార్టీకి ఎవరు బలం అంటే కార్యకర్తలే బలం. కొన్ని పార్టీలకేమో నాయకులు, డబ్బున్నోళ్ళు, బాగా ఎత్తున్నోళ్ళు, పొడుగున్నోళ్ళు ఈ రకంగా ఆలోచన ఉంటే బీజేపీ మాత్రం ప్రతి సామాన్య కార్యకర్త మీద ఆధారపడుతుంది. ఓటు అప్పుడు కూడా బీజేపీకి ఓట్లు ఎన్ని వచ్చినాయి అనేది లెక్క కాదు, ఎంత నిజాయితీగా ఓటు పడ్డదే లెక్క. అందరి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే బూత్ లీడర్స్, బూత్ ఇన్ఛార్జీలు వాళ్ళందరూ ఉంటారు. వేరే వేరే పార్టీలలో కొన్ని వాళ్ళ తాయిలాలు వేరు, వాళ్ళకు ఉండే ఫెసిలిటీస్ వేరు. కానీ ఇక్కడ మాత్రం ఆయనకు కనీసం మధ్యాహ్న భోజనం ఇవ్వకపోతే కూడా ఇంటికి పోయి తినొచ్చి మళ్ళీ ఎక్కడ కూర్చొని పనిచేస్తాడు. ఆ తృప్తి బీజేపీలో ఉంటుంది. సో ఇప్పుడు బీజేపీ గురించి మీరు మాట్లాడడం అంటే ఓ రోజంతా మాట్లాడతారు, ఎందుకంటే పార్టీ సిద్ధాంతాలు మీరు ఇన్బిల్ట్ మింగేసింది. బట్ మీ విషయానికి వచ్చేటప్పటికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 19 ఎన్నికల్లో ఆల్మోస్ట్ చివరి టైంలో మీకు బీఫామ్ ఇచ్చారు. బట్ చొప్పదండి నియోజకవర్గం నుంచి మీకు బీఫామ్ ఇచ్చారు. మీతో పాటుగా అదే సమయానికి ఇంకొక అభ్యర్థి కూడా ఇచ్చారు. బట్ ఈ సస్టైన్ ని ఎట్లా మీరు మళ్ళీ అదే పార్టీని నమ్ముకొని మళ్ళీ బీఫామ్ కోసం ఎదురు చూడడము, ఇది ఎందుకని ఎట్లా? అంటే ఒకటండి, బీజేపీలో వాస్తవంగా ఇది స్వాతంత్రం కలిగిన పార్టీ. ప్రతి వ్యక్తిని కూడా గుర్తించి ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుంది. మేము ఎప్పుడైతే చొప్పదండికి పోటీ చేశానో 2019లో, నేను అంటే ఈ బయోడాటాస్ ఇచ్చి ఎలక్షన్ కమిటీ, సెలక్షన్ కమిటీ వీళ్ళందరితో కూడా మాట్లాడినప్పుడు దేవుడి దయ వల్ల నా పేరు ఆ రోజు చొప్పదండికి ఓకే అనే కాడికి వచ్చింది. అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ఉండే, ఫైనల్ అయిపోయింది. అయిపోయిన టైంలో ఆల్మోస్ట్ ఇంకెవరు లేరు మనది అనుకునే టైంకు ఆ రాత్రి వచ్చి మా సోదరి
బొడిగ శోభ బీఆర్ఎస్ లో టికెట్ రాకపోవడంతో ఈ బీజేపీలో జాయిన్ కావడం జరిగింది రాత్రికి రాత్రి. సో అధిష్టానం ఏం చెప్పిందట అంటే లక్ష్మణ్ గారు వీళ్ళు అన్నమాట, మనకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇస్తే బీజేపీ నుంచి కొంతమంది నన్ను ఎమ్మెల్యేలు కావాలి మనకి ఇప్పుడు, సో మీరు గెలుస్తారా గెలవరా కాదు, ఆమె సిట్టింగ్ కాబట్టి ఆమెకి ఇస్తున్నాం అని చెప్తే మేము తల వంచి ఎస్ అన్న మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి ఏ మాత్రం మలగకుండా నిరాశపడకుండా అవకాశం వస్తే రాని లేకపోతే కార్యకర్త కొనసాగుతామని ఉన్నాం తప్ప నేను ఎక్కడ కూడా అలిగిపోలేదు, నిరాశ పడలేదు. చెప్పలేం, మనకు అధిష్టానం గుర్తించాలి, తర్వాత పెద్దలైనటువంటి లక్ష్మణ్ గారు కిషన్ రెడ్డి గారు వాళ్ళకు మా సేవలను ఏమైనా గుర్తించి అరే వీళ్ళు పార్టీకి ఉపయోగపడతారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇస్తారు ఏదో ఒక రోజు. కానీ అది మాత్రం ఒక ప్రత్యేకమైన సందర్భంలో అంటే పార్టీ ఆలోచన అంటే పార్టీకి ఉన్నటువంటి మంచితనాన్ని అరే మనకు ఒక టికెట్ వస్తుంది కదా, ఇప్పుడు ఆమె వస్తే ఒక టికెట్ వస్తుంది కదా అని కూడా దురదృష్టవశాత్తు ఆమె కూడా అక్కడ ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు పార్టీ ఒకప్పుడు మంచి భూమిలో ఉంది తెలంగాణలో, అంటే ఎప్పుడైతే బండి సంజయ్ కంటిన్యూషన్ లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ మంచి ఊపులో ఉంది తెలంగాణలో. అంతేకాకుండా ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఒక 5 years బ్యాక్ చూసుకుంటే అసలు పార్టీ ఎవరికి తెలియదు, ఇంక్లూడింగ్ పార్టీ అంటే ఒక పువ్వు గుర్తుతో ఒక పార్టీ ఉందట అన్నటువంటి అంశాలను కూడా చాలా మంది తెలియదు. అవును, అట్లాంటిది బండి సంజయ్ చాలా క్రియాశీలకంగా కూడా పార్టీని ముందుకు తీసుకుపోయిండు. బండి సంజయ్ ఎప్పుడైతే తప్పుకున్నాడో పదవి కాలం ఎప్పుడైతే కిషన్ రెడ్డికి ఇచ్చారో అప్పటి నుంచి పార్టీకి సంబంధించిన గ్రాఫ్ కూడా పడిపోతుంది. సో ఈ పడిపోతున్న నేపథ్యంలో ఇంకా పార్టీని పట్టుకొని ఉండాల్సిన అవసరం ఏంటి? ఒకటండి, పార్టీ గ్రాఫ్ పడిపోతుందని బయట వాళ్ళకి తెలుస్తుంది. సో ఇంటర్నల్ గా ఉన్నాం కాబట్టి గ్రాఫ్ పడిపోవట్లేదని మేము బలంగా నమ్ముతున్నాం. ఒకటి, బండి సంజయ్ అన్న గారు తనకున్నటువంటి తన పదవి కాలం పూర్తి 3 సంవత్సరాలు చేశారు. 3 సంవత్సరాలలో పార్టీని ఉరకలెత్తిచ్చారు. ఎందుకంటే ప్రజా సంగ్రామ యాత్రని కావచ్చు. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే కేసీఆర్ ను ఎదుర్కొనే దీటైన మొగోడు అంటే ఈ ఉన్న పార్టీలలో బీజేపీలో ఒకరు బండి సంజయ్ గారు ఉండే. అంటే ఆయన ఏ ఆశ మాట్లాడితే ఆ ఆశ, ఏ భాష మాట్లాడితే ఆ భాష, ఆయన కౌంటర్ ఇవ్వడం. సో వీళ్ళ మధ్య తిరుగుతూ ఇది జరిగింది. అప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు మా బీజేపీలో 3 సంవత్సరాలకు ఒకరిని మార్చడం అనేది ఆనవాయితీ రాష్ట్ర అధ్యక్షులు. సో ఆ రకంగా ఆయనను ఆలోచించి సో ఈయన బాగా డెవలప్ ఉంది కదా, దీంట్లో కిషన్ రెడ్డి గారు వంత వచ్చింది. తను సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పటికీ కూడా మరి అధిష్టానం ఆలోచన చేసి అయ్యా మీరు ఉండాలన్నప్పుడు అన్నగారు కూడా ఒప్పుకొని తన మంత్రి పదవిలో కొనసాగుతూ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. గ్రాఫ్ అయితే పడిపోలేదు, ఎందుకంటే కిషన్ రెడ్డి గారు కూడా మంచి సమర్థవంతులు, సౌమ్యులు. ఆయన ఏంటంటే అజాత శత్రువు, అందరితో పాటు కలుపుకొని పోతాడు. పార్టీలో గ్రాఫ్ అంటే ఇలా ప్రతి పార్టీలో భూకంపాలే ఉన్నాయి. బీఆర్ఎస్లోకి వెళ్ళి ఎంతమంది జంప్ అవుతారు అర్థమైతలేదు, కాంగ్రెస్లోకి వెళ్ళి ఎంతమంది జంప్ అవుతారు అర్థమైతలేదు, సో బీజేపీలోకి ఎంతమంది వస్తారు అర్థమైతలేదు. సో ఈ రకంగా అన్ని ఒక్కొక్క పార్టీకి ఏ పార్టీ భయం ఆ పార్టీకి ఉంటుంది. సో ఎలక్షన్ వరకు మాత్రం మేము నమ్ముకున్నది ఏంటంటే డబ్బులు కాకుండా కేవలం మేము ప్రజలను, ప్రజాబలమే మా బలం కాబట్టి, కార్యకర్త బలం బీజేపీ బలం కాబట్టి బీజేపీ మీరు అన్నట్టు ఒక ఊర్లో 2 ఓట్లు లేనప్పటి నుంచి ఇలా ఏ స్థాయికి వచ్చిందో మీరు చూడండి. రేపు మీరు ఈ ఎలక్షన్ ఓటు దాంట్లో చూస్తారు కదా, ఈవీఎంలలో ఓట్లు అనేది ఖచ్చితంగా బీజేపీకి ఒక సపరేటు ఓటు బ్యాంక్ అయితే వచ్చింది అని మీరు అంటున్నారు. బట్ బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు, అదేవిధంగా మళ్ళీ అధికార బీఆర్ఎస్ పార్టీ వైపు చాలా మంది బీజేపీలో అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలు కూడా మళ్ళీ వెళ్ళడానికి ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు అనేది చర్చ సాగుతా ఉంది. అవునండి. సో మరి అప్పుడు పార్టీ క్యాచ్అప్ చేసుకోవాలి కదా, ఒక నేషనల్ పార్టీ అండ్ సెంట్రల్ లో ఉన్నటువంటి పార్టీ, ఇన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్నది. ఇప్పుడు ఒకటండి, వాస్తవంగా ఇలా ప్రాంతీయ పార్టీ అయితేనే ఒక ప్రాంతీయ తత్వం మీద ఏం జరుగుతుందని వీళ్ళే మెయింటైన్ చేయాలి. ఇది జాతీయ పార్టీ కాబట్టి 100% పై నుంచి ఢిల్లీ నుంచి కూడా ఒక దీని మీద వాచ్ అయితే ఉన్నది. నాకు తెలిసి ఎవరైతే బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు తప్ప సొంత బీజేపీ వాళ్ళైతే ఎవరు పోరు. రెండోది ఏంటంటే బీజేపీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు పోవాలనే సిద్ధాంతం కూడా బీజేపీ కాదు. 100% వాళ్ళని కాపాడుకోవాలి, అధిష్టానం కాపాడుకుంటుందని నేను ఆశిస్తున్నా కూడా. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఎవరైతే పార్టీలకు వస్తారో నిజంగా వాళ్ళను హక్కున చేసుకోవాలి, వాళ్ళ కోరికలు ఏంటో కూడా చూడాలి, అందరినీ సంతృప్తి చేయాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే మనం ఎంత సంతృప్తి చేసినా ఉండరు అని అంటే వాళ్ళు సిద్ధాంతాలకు లోబడి లేరనో లేకపోతే సిద్ధాంతాలకు అనుగుణంగా లేకపోతున్నారు అనుకోవాలి తప్ప అది బీజేపీ బలహీనతగా అని మాత్రం అనుకోకూడదు అనేది నా వాదన. ఒక ప్రశ్న మీరు రెగ్యులర్ గా వింటుంటారు కావచ్చు, ఏంటి బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే, ఏ టీం బి టీం అన్నటువంటి ప్రశ్న మీకు రెగ్యులర్ గా దాక్తా ఉంటది. సో రొటీన్ ప్రశ్న అయినా కూడా నేను కొంచెం డిఫరెంట్ గా అడుగుతాను. అడగండి. బీజేపీకి
బీఆర్ఎస్ కి ఇంటర్నల్ గా ఒప్పందాలు ఉన్నాయి, ఉమ్, కావాలనే కవితను అరెస్ట్ చేయలేదు. ఉమ్, సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని లేవనెత్తుతా ఉంది అని చెప్పేసి ఏదో మళ్ళీ ఒక నోటీస్ ఇస్తే కవిత విషయంలో మళ్ళీ వీళ్ళిద్దరు పొత్తులు లేరు అన్నటువంటి విషయము, ఉమ్. ఎమ్మెల్సీలను రిజెక్ట్ చేస్తే మళ్ళీ వీళ్ళిద్దరికి పొత్తులు విభేదాలే ఉన్నాయి అని చెప్పేసి ఒక క్యాలిక్యులేషన్ చేస్తా ఉన్నారు అనేది ఒక బయట చర్చ. ఇప్పుడు ఒకటండి, న్యాయపరమైనటువంటి అంశము కవిత అంశం. ఈ న్యాయపరమైనటువంటి కవిత గారి అంశంలో ఏం జరుగుతుంది, నిజంగా ఆమె ఆధారాలు ఎన్ని ఉన్నాయి, ఆమె ఎక్కడ దోషిగా ఉన్నది, ఆమె ఎక్కడ తప్పించుకోగలుగుతుంది. ఇవాళ నోటీస్ ఇచ్చినప్పుడల్లా మోడీ గారికి కానీ, లేకపోతే బండి సంజయ్ గారికో, లేకపోతే మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికో, ఇంకెవరికి ఆమె సంజయ్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె నేరుగా న్యాయస్థానాలకు పోతుంది. న్యాయస్థానంలో ఆమెకు దొరికిన వెసులుబాటును బట్టి మాత్రమే బయటకు రాగలుగుతుంది. ఆమెను కాపాడాల్సిన అవసరం బీజేపీకి ఎంత మాత్రం కూడా లేదు. రెండో దాన్ని ఇంద మోసుకొని బీజేపీ చెడిపోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చట్ట పరిధిలో ఉన్న చట్టంలో మాత్రమే చేస్తారు తప్ప వేరే రకంగా ఎట్లాంటి అది లేదు. దాన్ని ప్రజలు అర్థం చేసుకొని బీఆర్ఎస్ బి టీం అని, లేకపోతే బీజేపీ బి టీం అని చెప్పేసి అనుకోవడం అది చాలా పొరపాటు. ఏ రకంగా కూడా కవిత అంశానికి మాకు ఎట్లాంటి సంబంధం లేదు. కవిత గారి అరెస్టు అనేది అది న్యాయపరమైనది. ఆ న్యాయపరమైన లావాదేవీల్లో ఆమె శిక్షను ఎదుర్కొంటుందా, బయటకు వస్తుందా అనేది చూసుకోవచ్చు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళనంత మట్టుకు అరే కవితను వీళ్ళు కాపాడుతున్నారు, వాళ్ళకు లోపాయికారి ఒప్పందం ఉందా అనేది 100% 100% అబద్ధమే. ఆమెది ఏం జరుగుతుంది, చట్టం ఆమెకు ఏ రకమైన శిక్ష విధిస్తుంది అనేది మీరే త్వరలో చూడబోతున్నారు. ఆమెకు నోటీస్ వచ్చినప్పుడల్లా ఆమె ఎక్స్టెన్షన్ తీసుకుంటుంది, ఆమెకు ఎక్స్పాన్షన్ దొరుకుతుంది అక్కడ. అది న్యాయపరమైనదే తప్ప అది బీజేపీకి సంబంధం లేదు. బీజేపీ దాంట్లో తలదూర్చదు. రెండోది, నిజంగా బీజేపీకే గనక అధికారాలు ఉండి కవితను అరెస్ట్ చేయాలనుకుంటే కవిత కానీ ఇవాళ ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎవరి మీద మచ్చలు ఉంటే వాళ్ళందరినీ కూడా జైలుకు పోవచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు పంపించేటువంటి అధికారం బీజేపీకి ఉంటే పోతుంది అని. బట్ ఒకప్పుడు బండి సంజయ్ కేసీఆర్ ని గాని బీఆర్ఎస్ ని గాని అనరాని బూతులు అనరాని మాటలు అన్నాను. కానీ ఇప్పుడు ఏ ఒక్క బీజేపీ నాయకుడు కూడా బీఆర్ఎస్ ను దిగుతలేడు. ఏ ఒక్క నాయకుడు కూడా కాంట్రవర్సీ చేసి మాట్లాడతాడు గట్టిగా. 100% అండి. వాస్తవంగా ఇప్పుడు ఎమ్మెల్సీ వ్యవహారం జరుగుతా ఉంది మీ కళ్ళ ముందే. ఎమ్మెల్సీ వ్యవహారంలో మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఎంత కటువుగా మాట్లాడుతున్నారు. నిజంగా ఇలా ఒక ఎస్టీ సామాజిక వర్గానికి, ఒక బీసీ సామాజిక వర్గానికి ఇద్దరికి ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఆ ఎమ్మెల్సీలు ఇప్పించడంలోనే ఒక పొరపాటు ఉంది. అంటే ఒక ఫార్మాట్ అనేది కరెక్ట్ లేదు. ఆ ఫార్మాట్ ప్రభుత్వం మర్చిపోయి బీజేపీకి అంటగట్టి, బీజేపీ ఆమె మా గవర్నర్ గారు బీజేపీ పార్టీ ఆమె గతంలో అని అంటే వీళ్ళు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆమె ఏదైతే తమ పద్ధతి తమకున్నటువంటి పరిమితులు ఉంటే పరిమితి ప్రకారంగానే ముందుకు పోద్ది. అంతే తప్ప వీళ్ళని ఏదో కావాలని చెప్పేసి చేయడం కాదు. ఖచ్చితంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అది కరెక్ట్, తను చేసింది కరెక్ట్. రాష్ట్ర ప్రభుత్వందే తప్పు. ఎందుకంటే వాళ్ళు సరి అయినటువంటి ఎంపిక విధానం కావచ్చు, లేకపోతే వారికి ఇచ్చినప్పుడు వీరి వివరాలు సరిగా ఇవ్వకపోవడంలో ఆ రకంగా జరిగింది తప్ప దీంట్లో కూడా బీజేపీకి ఎట్లాంటి ఆపాదం లేదు. బీజేపీ ఎట్లాంటి రాజకీయాలు చేయబోదు. బట్ తెల్లారులేస్తే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పైన దుమ్మెత్తి వస్తుంది ఇదే మాట మీద. అంటే కర్ణాటక ఎన్నికల తర్వాత ఇంకా మంచి ఊపు వచ్చింది కాంగ్రెస్ లో కూడా. అవునండి, కాంగ్రెస్ లో ఊపు వచ్చినాక ఇంకా కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ ఓరియంటెడ్ గా మాట్లాడుతా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పొద్దున్న లేస్తే బీజేపీ మీదనే పడుతుంది. ఇలా బీజేపీకి ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ ను వదిలిపెడతలేదు, కాంగ్రెస్ ను వదిలిపెడతలేదు. అంటే ఎక్కడ మేము ఏదో కావాలి రాద్ధాంతం చేయాలని కాదు, ఎవరి తప్పులుంటే వాళ్ళ తప్పులు ఎత్తి చూపించగలుగుతున్నాం. ఇలా మాకు బీఆర్ఎస్ కు లోపాయికారి ఒప్పందం అంటున్నారు. మేము ఏ రోజు కిషన్ రెడ్డి గారు కేటీఆర్ కౌంటర్ ఇవ్వకుంటున్నారు, కవిత కౌంటర్ ఇవ్వకుంటున్నారు. బీఆర్ఎస్ సోకాల్ నేతలకు కావచ్చు వాళ్ళు చేస్తున్న అవినీతులను రోజు ఎండగడుతూనే ఉన్నారు. బండి సంజయ్ కౌంటర్ కి కిషన్ రెడ్డి కౌంటర్ కి చాలా తేడా ఉంది. అంటే నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు కేసీఆర్ యాషకు భాషకు బండి సంజయ్ గారు అలియాస్ వర్సెస్ లాగా వాళ్ళది ఎప్పుడు ఓ రకంగా ఉంటది. సో ఒక్కొక్కరి మాట చాతుర్యం ఆ రకంగా ఉంది కాబట్టి అంతే తప్ప వీళ్ళు ఏదో అంటున్నారు ఆయన అంటలేడు అని అంటే అక్కడ
ఒప్పందాలు ఉన్నట్టు కాదు ప్రణయ్ గారు, అది గమనించాలి 100%. ఇంకొకటి లాస్ట్ టైం ఇప్పుడు చెప్పదండి మీరు ఆశించారు, మరి ఈ సంవత్సరం ఇక్కడ కంటోన్మెంట్ నుంచి మీ పేరు వినబడుతా ఉంది ఎక్కువ శాతం. సో కంటోన్మెంట్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 50 ఏవో అప్లికేషన్స్ వచ్చినాయి బీజేపీకి అన్నటువంటి వార్తలు కూడా వినబడుతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పుడు ఒకటండి, 119 నియోజకవర్గాలలో అత్యధికంగా అప్లికేషన్స్ బీజేపీ నుంచి వచ్చింది. 57 అప్లికేషన్లు కంటోన్మెంట్ అసెంబ్లీ సీటుకే వచ్చినాయి అన్నట్టుగా విన్నాం స్టేట్ ఆఫీస్ రికార్డు ప్రకారంగా. అయితే అక్కడ ఒకటి ఏంటంటే అండి, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అందరు కావచ్చు, లేకపోతే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి లీడర్ కూడా ఆశపడడంలో తప్పులేదు 100%. నేనేం చేశానంటే, నాకు 2019లో టికెట్ కోసం ఆశపడి చివరి రోజున భంగపడ్డా. కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్కు నా భార్య పోటీ చేసి ఆ విషయంలో కూడా నేను చివరి రోజు అప్పుడు అంటే అక్కడ అర్హతలు లేకుండా అన్ని ఎలిజిబిలిటీస్ నాకే ఉంటే కూడా లాస్ట్కు ఒక ఎలిజిబిలిటీ పుట్టించి మళ్ళీ మా నలుగురిలో ఉన్న పోటీదారులు వాళ్ళ కూతురును తీసుకొచ్చి ఆమెకి ఇవ్వడం అనేది జరిగింది. అంటే పార్టీని మేము ఏమనుకుంటున్నాం అంటే, ఇక్కడ పార్టీలు ఒకటే ఉంటుందండి, ఎవరి రికమెండేషన్ కాకుండా అధిష్టానం ఒక నిర్ణయం ఉంటుంది, దాన్ని మేము నమ్ముతాం. అధిష్టాన నిర్ణయం ఉంటుందా, ఇంకెవరిదన్నా అధికార పెత్తనాలు ఉంటాయా అనేది మాకు తెలియదు. మేము నమ్మేది ఓకే, ఇది అధికార పార్టీది అధిష్టాన నిర్ణయం కాబట్టి తల దించుకొని తల వంచుకొని విధేయులుగా ఉండడమే. కనుక ఇప్పుడు ఈసారి కంటోన్మెంట్కు నేను ఎందుకు చేశానంటే, సరే ఆసారి నేను అక్కడ చేసినప్పుడు ఏదో జరిగింది, మళ్ళీ ఈసారి కూడా అక్కడ లోకల్ 2-3 పెద్ద మనుషులకు ఇస్తారు అన్న వినికి కూడా వినబడ్డది. సరే నేను అడిగి భంగపడడం ఎందుకు, ఇప్పుడు నేను కంటోన్మెంట్కు తీసుకున్నా. కంటోన్మెంట్లో కూడా ఎందుకు తీసుకున్నా అంటే, కంటోన్మెంట్లో నాకు ఇల్లు ఉంది, సో నేను స్థానికునిగా పరిగణిస్తారు ఒకటి. రెండవది మన ఆర్మీ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి నాకు. ఈ కంటోన్మెంట్లో ఉన్నటువంటి కార్ఖానా కావచ్చు, మారేడుపల్లి, అడ్డగుట్ట, ఇటు వస్తే బేగంపేట, రాష్ట్రపతి రోడ్డు, పాటాఫ్, మొత్తం 6 డివిజన్స్ లాగా ఉంటాయి. సో దీంట్లో నాకు ఎక్కువ వీలైనంత బంధువర్గం ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీకి అక్కడ అవకాశం ఉంది, హిందూ టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్లేస్ పాయింట్ అయ్యి, మా క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా కొంచెం ఆలోచన చేసుకొని ఖచ్చితంగా గెలవాలి, బీజేపీలో మేము కూడా ఒక గిఫ్ట్ ఇవ్వాలి గెలిచి అనే ఉద్దేశంతో ఉన్నాము. కాకపోతే 57 మందిలో అధిష్టానం ఎవరిని గుర్తిస్తుంది ఏందనేది చెప్పలేని విషయం. ఆశావాహులలో మాత్రం నేను ఒక్కనని చెప్పదలుచుకున్నాను. అంటే బీజేపీకి ఒక రకంగా చెప్పాలంటే మంచి స్కోప్ ఉన్నటువంటి ప్రాంతం అండి. అంటే గతంలో సాయన్న స్వర్గస్థులు అయ్యారు, సో ఆయన తరపున ఈసారి తన కూతురికి టికెట్ ఇవ్వడం. అవునండి. సో తనకు పెద్ద రాజకీయ అనుభవాలు ఏం కనిపించట్లేదు. సో రాజకీయ అనుభవం లేనటువంటి ఓడిపోయింది ఆ అమ్మాయి. అంటే రాజకీయ అనుభవం లేనటువంటి ఒక రహస్యం తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టింది అధికార పార్టీ. సో ఇది బీజేపీకి చాలా ప్లస్ పాయింట్ ఒక రకంగా చెప్పాలి అంటే. సో గతంలో 5 సార్లు కూడా ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. సో ఆ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుంది సరే? ఒకటండి, ఒకప్పుడు ప్రజలు సెంటిమెంట్ అనో లేకపోతే అదనో చూసేవాళ్ళు. సాయన్న మాత్రమే అక్కడ సేవలు అందించిండు. సాయన్న కూతురు అక్కడ కొత్త, అంటే ఇంతవరకు వాళ్ళు అక్కడ ఎట్లాంటి సేవ చేసిన సందర్భం ఏం లేదు. రెండవది, బీఆర్ఎస్ కున్న మైనస్ పాయింట్ ఏంటంటే అక్కడ త్రిముఖ పోటీ జరుగుతుంది. ఇప్పుడు అక్కడ 3 ప్రధాన వ్యక్తులు, నేను పేర్లు చెప్పాను కానీ వాళ్ళు పోటీలో ఉన్నారు. సో ఎవరికి రాలేదని వాళ్ళు, నాకు తెలిసి వాళ్ళే పార్టీ క్యాడర్కు నష్టం చేకూర్చి పార్టీని ఓడగొట్టుకునే పరిస్థితి అయితే అక్కడ లోకల్కి వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు. నాకున్నటువంటి ప్రజాబలం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు, అన్న మీరు, నేను ఎప్పుడు వెళ్తా ఉంటా బొల్లారం కానీ ఆ ఏరియాలలో, మా ఇంటి దగ్గర కానీ లేకపోతే ప్రాంతంలో. గతంలో నేను ఒక మాజీ ఎమ్మెల్యే గారితో ఎక్కువ ఆ ఏరియా అంతా తిరిగేవాళ్ళని. మాకున్న అనుబంధంతో అతను రమ్మన్నప్పుడు వెళ్ళి ఆ విషయాలన్నీ, అంటే నాకు ఆ ఏరియా మీద ఒక పట్టు ఉంది కనుక నేను ఇట్లా ఉంది అనేది అప్లికేషన్ ఇచ్చాం. సో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎలక్షన్ కమిటీలో ఎవరిని సెలెక్షన్ చేస్తారు, సెలెక్షన్ కమిటీలో కూడా ఎవరికి పేరు బయటికి తీస్తారు అని అందరు ఎదురు చూస్తున్నాం. ఒకవేళ అధిష్టానం కనుక ఆలోచించి నిజంగా సమర్థులకు ఇవ్వాలనుకుంటే మాత్రం సమర్థులలో నేను ఒక్కనని మాత్రం చెప్పదలుచుకున్నా. అంటే ఇంకొక మాట ఏంటంటే, ఆల్మోస్ట్ కంటోన్మెంట్ అనే ఏరియాలో కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎక్కువ స్లమ్ ఏరియాస్ కూడా ఉన్నాయి, అంటే బస్తీలు కూడా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అది.
సో ఇప్పుడు ఈ ఏరియాస్ అన్ని మీరు రెగ్యులర్ గా తిరుగుతా ఉంటారు కదా, స్థానికేత సమస్యలు మీ దృష్టికి వస్తా ఉన్నాయి అంటే ఆ లోతట్టు ప్రాంతాల్లో నీళ్లుగా ఆగడం గానీ, లేదంటే డ్రైనేజెస్ అన్ని పొంగిపోవడం గానీ, కాలువలు కరెక్ట్ గా లేకపోవడం, వాళ్ళకు సరైన కొందరికైతే ఇప్పటివరకు పట్టాలు లేవని చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ మీకు స్థానికేత సమస్యలు వస్తా ఉన్నాయి మీ దగ్గరికి? నిజంగా అండి. నేను అంటే వాస్తవంగా ఈ మాది బీజేపీది ఎట్లా ఉంటది అంటే అండి, బిఫోర్ ఈయన ఒక క్యాండిడేట్ ఈ ఏరియాకి అన్నప్పుడు మనం నిజంగా దాని మీద 100% ఒక సర్వే చేసి ప్రతి పాయింట్ను మనం రాసుకొని వచ్చి పార్టీ దృష్టికి కావచ్చు, ప్రజల దృష్టికి కావచ్చు తేవచ్చు. కాకపోతే బీజేపీలో ఉన్న ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారు, ఎన్నికలకు ఎన్ని రోజులు ఉందో అనేది ఒక నిబంధన లాగా ఏం లేదు. రేపు ఎలక్షన్ అనగా కూడా ఇవాళ క్యాండిడేట్ ప్రకటించే అవకాశం ఉంది. సో సరే, వాళ్ళు అభ్యర్థిగా నాకు ఇస్తారా, వేరే వాళ్ళకి ఇస్తారా, ఇంకెవరికి ఇస్తారో, లేకపోతే ఈ రోజు పార్టీలు జాయిన్ అయిన వాళ్ళకి ఇస్తారా, 10 ఏళ్ళు అనుభవం ఉన్న వాళ్ళకి ఇస్తారా, సమర్థులకు ఇస్తారా అనేది మనం చెప్పలేము. అది అధిష్టాన నిర్ణయం. రెండోది, మీరు అడిగిన క్వశ్చన్లో నిజంగా ఈ కంటోన్మెంట్లో విపరీతమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మ్యాక్సిమంగా స్లమ్ ఏరియా ఎక్కువ ఉంటుంది. ఇవాళ ఇటు అడ్డగుట్ట కాడ నుంచి తీసుకుంటే ఈ గణేష్ టెంపుల్, మన సికింద్రాబాద్ ఈ ఏరియా నుంచి ఇటు వచ్చి మారేడుపల్లి, ఇక్కడ పోతుంటే ఈ కార్ఖానా ఏరియాలో వర్షాలు పడ్డప్పుడు నిజంగా అవన్నీ లోతట్టు ప్రాంతాలు. సమస్యలు అయితే విపరీతంగా ఉన్నాయి. అటు విద్యుత్ సమస్య ఉంది, తర్వాత మున్సిపాలిటీ సమస్యలు ఉన్నాయి, రోడ్లు అసలే బాగుండవు, డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా కొన్ని కాలనీస్లో అయితే వాటర్ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ విపరీతంగా ఉన్నాయి. నేను ఒక డైరీ మెయింటైన్ చేసి మొత్తం అంతా రాసి పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఒకవేళ అధిష్టానం ఆదేశిస్తే మాత్రం ఆ సమస్యలన్నీ తీసుకొని బీజేపీ ఒక మంచి పాలన చేస్తుందని మాత్రం గత పాలకుల కంటే లేదా గత ఎమ్మెల్యేల కంటే మంచి చేసే పనులు మాత్రం మేము ముందున్నాం. ఆ సర్వేలో ఆ పనులన్నీ మేము కౌంట్ చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ఒక స్ట్రాటజీతో పోతా ఉంది జనాలలోకి, బీఆర్ఎస్ ఒక స్ట్రాటజీ పోతా ఉంది. అంటే మేము 9 ఏళ్లలో ఇవి చేసినాము అని చెప్పేసి బీఆర్ఎస్ పోతా ఉంది. కాంగ్రెస్ ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే ఇవి చేస్తామని కాంగ్రెస్ పోతా ఉంది. సో మరి బీజేపీ ఏ స్టాండ్తో పోతుంది ప్రజల్లోకి? బీజేపీకి మేనిఫెస్టోనే ఒక, అది హోలీ బైబుల్, హోలీ భగవద్గీత, హోలీ ఖురాన్ అన్ని అనుకోవచ్చు. మాకు మేనిఫెస్టో ఇంపార్టెంట్. మేనిఫెస్టో అనేది ఎవరికి వాళ్ళు సొంతగా ప్రకటించుకునే డబ్బా కాదు. పార్టీ ఆదేశించి పార్టీ ఏదైతే ఇస్తుందో దాని ప్రకారంగా మేము పోతాం. మాకు మేనిఫెస్టోనే మెయిన్. మేనిఫెస్టో మా చేతికి రాలే కాబట్టి మేనిఫెస్టో ఏం చెప్తే ప్రజలకు అదే చెప్తాం. మేనిఫెస్టోలో ఫెయిల్ అనేది ఉండదు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాంట్లో ఎన్ని చేసిర్రు ఎన్ని చేయలేదు అనేది మీరు చూసి ఉంటారు. మీకు ఒక ఐడియా ఉంది ఏ పార్టీ ఏం చేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ 6 చెప్తుంది, వాటి మీద ఏం దానికి రూఢి ఏముంది, నిజంగా సాధ్యాసాధ్యాలు ఏమున్నాయి, వాటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఏం లేకుండా ఒక ప్రకటించింది. రెండవది, ఇవాళ బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు 1,00,000 కోట్ల హామీలు ఇచ్చిండ్రు. ఈ హామీ కూడా అక్కడ జరగలేదు. నిజంగా 9 ఏళ్లలో బీఆర్ఎస్ కరెక్ట్ చేస్తే ఇలా కంటోన్మెంట్ సమస్యనే ఉండదు. నేను ఒకవేళ టికెట్ కనుక నాకు ఇస్తే మిమ్మల్ని తీసుకొని పోతాం. ఆ క్షేత్రస్థాయిలో తిరిగి ఎన్ని సమస్యలు ఉన్నాయంటే అన్ని నియోజకవర్గాలు అంతే, కానీ కంటోన్మెంట్లో ఎక్కువ సమస్యలు ఉన్నట్టుగా నేను మీ ద్వారానే ప్రజలకు చూపించదలుచుకున్నా. ఖచ్చితంగా మీరు చూస్తారు అవి. సో స్థానికేత సమస్యలు అనేకం, అంటే అనేక సందర్భాలలో కూడా నేను పర్యటించినప్పుడు కూడా ఆల్మోస్ట్ సమస్యలని తెలుసు. కాకపోతే నాకున్నటువంటి పెద్ద సందేహం ఏంటి అని అంటే, నగర నడిబొడ్డులో ఉన్నటువంటి ఒకవైపు చూస్తే సెంటర్ పాయింట్ అది రైల్వే స్టేషన్ కి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతము, మరొక వైపు చూస్తే ఒక సుదీర ప్రాంతాలకు కరీంనగర్ గానీ ఇంకా వేరే ప్రాంతాలకు వెళ్ళాలన్నా కూడా ఒక హైవే రోడ్ ఉన్నటువంటి ప్రాంతము, అన్ని ఏకమయ్యేటువంటి అన్ని రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి వచ్చేటువంటి బస్సు సరఫరా కూడా అక్కడికే వస్తుంది. అట్లాంటప్పుడు ఎందుకు ఈ నియోజకవర్గాన్ని అధికార పార్టీ గాని ఒకవైపు కేంద్రం కూడా చొరవ చూసుకొని ఎందుకు ఇంకా ఫ్లైఓవర్స్ నిర్మాణాలు కానీ లేకపోతే ఇంకా కొంచెం రోడ్ల డెవలప్మెంట్ కానీ రోడ్ల ఎక్స్టెన్షన్ కానీ ఎందుకు చేయలేకపోతుంది ఆ నియోజకవర్గంలో? ఇక్కడ ఒకటండి, అధికార పార్టీ ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంతో ఈనాటికి కూడా సఖ్యతతో ఉన్నట్టుగా మీకు దృష్టిలో ఉంది, ప్రజల దృష్టిలో ఉంది. ఈనాడు కూడా నిజంగా అధికార పార్టీ ఒక స్టెప్ తగ్గో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సరైన మొర పెట్టుకుంటే మీరు అడిగిన ఒక్క సమస్య కూడా ఉండదు. ఇవాళ నిజంగా నాది కరీంనగర్ కాబట్టి మేము ఈ రూట్లో పోవాలంటే 2.5 గంటల్లో నేను మా ఇల్లు చేరుకుంటే నేనుండే గాంధీనగర్ నుంచి కేవలం బొల్లారం పోయే వరకే 2.5 గంటలు పడుతుంది. అంటే బికాస్ ఆఫ్ వాళ్ళు ఏంటంటే ఈ రోడ్ వైడనింగ్ లో
కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళు సఖ్యత లేకపోవడం. వీళ్ళు ఏమంటారంటే మేము అడిగినాం కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వరండి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉండి ఎన్నో ఇట్లల్లో ఇప్పుడు మెట్టుగూడ నుంచి తార్నాక ఉప్పల్ ఏరియా తీసుకుంటే బ్రహ్మాండమైన వైడ్ చేసుకున్నారు రైల్వే వాళ్ళ ల్యాండ్స్ తీసుకొని. సో వీళ్ళు కూడా ఆర్మీ ల్యాండ్స్తోని కరెక్ట్గా సఖ్యతతోని లేకపోతే ఒక సౌహృద భావంతో స్నేహభావంతో పోతే ఇలా కొన్నిట్లలో నైట్ టైంలలో ఎంట్రీ లేదు. అంటే వాళ్ళ సెక్యూరిటీలో వాళ్ళు ఉన్నారు. సో వాటన్నిటి కూడా రెమెడీ ఉంటుంది ఎప్పుడు వీళ్ళు వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు. రెండోది ఇలా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పోయే తవ్వ కూడా అదే. కేవలం అతను పోవడం వల్ల కూడా ప్రజలు విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు. అంటే అతను నిజంగా మరి ఆ రోడ్డు పోతా అనుకున్నప్పుడు ఆ రోడ్ని ఎప్పుడు ఎక్స్టెన్షన్ చేయాలి. రెండోది ఇప్పుడు ఆ ఏరియాలో ఫ్లైఓవర్ కూడా రావాల్సిన అవసరం ఉంది కంటిన్యూగా. కనీసం నాకు తెలిసి అది బొల్లారం అవతల వరకు దాదాపు నియర్ బై షామీర్పేట వరకు వేస్తే తప్ప ఆ సమస్యలు ఆ ఏరియా సమస్య పరిష్కారం కాదు. విపరీతమైనటువంటి రోడ్డు ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఆ ఏరియాలో ఎవరైనా అంబులెన్స్లో పోతే కూడా ఇంకా వాళ్ళ బ్రతుకులు అంతే. అంబులెన్స్ ఎక్కిందంటే హాస్పిటల్కి పోడు, ఆ రోగి బతకడు, అంబులెన్స్ ఇన్ టైంలో చేరదు. సో ఆ సమస్యలను నిజంగా ఇంతవరకు తనైతే చూస్తలేడు. అంటే తను మాత్రం ఒకటే సెక్యూరిటీ పెట్టుకొని అయ్యన పోయి వస్తుంది తప్ప నిజంగా ప్రజలలో ఒక రోజు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఆ రూట్లో ప్రజలలో ట్రాఫిక్ మధ్యలో నుంచి పోతే నిజంగా అది ఒక నరక కూపం. మనం జూబ్లీ బస్ స్టాండ్ కాడ స్టార్ట్ అయిన వరద దాదాపు మనం షామీర్పేట పోయే వరకు కూడా పోదు. అంటే అప్ టు ఔటర్ రింగ్ రోడ్ వరకు అదే పరిస్థితి ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, ఇటు గోదావరి కానీ ఈ ఏరియాలో సుదీర్ఘంగా విపరీతమైనటువంటి కార్లు వాహనాల ప్రయాణం ఉంటుంది. సో వాహనాలకు ఇది ఒక ఏకైక మార్గం కనుక నిజంగా కంటోన్మెంట్కు ఎవరు వచ్చినా ఏ పార్టీ వచ్చినా కానీ ఈ సమస్యను అయితే ఖచ్చితంగా వాళ్ళు 100% సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలను ఇబ్బందులకు గురిగా కూడా కాపాడాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చింది కానీ బంగారు తెలంగాణ కాలే. హైదరాబాద్ అభివృద్ధి చెందుతా ఉంది కాకపోతే కంట్రోల్మెంట్ అక్కడే ఉంది అంటారు. అక్కడే ఉంది 100%. ఇప్పుడు ఈ అభివృద్ధి చెందినక్కడ కూడా ఏమున్నది కేవలం ఈ ఫ్లైఓవర్లు ఇవి వేసి కొంచెం ఏదో అడపదడప చేస్తున్నారు తప్ప కరెక్ట్ ప్రాపర్ ప్లానింగ్ లేదు. ఇలా సోకాళ్ళు కేటీఆర్ గారు ఎన్నో దేశాలు తిరిగి వస్తున్నారు. నిజంగా బయట నేను కూడా బయట దేశాలు బాగా తిరిగాను. ఆ దేశాలలో ఉన్నటువంటి దాన్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చి పెట్టరు? ఎన్నో రూల్స్ ఉన్నాయి, ప్రతిది కూడా సాధ్యమే. ఇవాళ సిగ్నల్ తీసేసి యూటర్న్లు పెట్టిరు. ఆ యూటర్న్లతోనే డబుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంటే ఏది ఎక్కడ పెట్టాలి ఏంది అనేది ఒక ప్లానింగ్ అయితే లేదండి. నిజంగా ప్రజల బాధ ప్రజలు ఇవ్వడానికి, ప్రజల సాగు ప్రజలే సావని. ఇంకెందుకంటే మరి నేతలను ఎన్నుకోవడం ఎందుకు? ఈ నేతలు ఎవరికి సేవ చేస్తున్నట్టు? ఎక్కడి ప్రాబ్లమ్స్ అక్కడే ఉంటాయి. ఇవాళ హైదరాబాద్లో ఎక్కడికన్నా పోవాలంటే మినిమం 2 గంటలు. సో నిజంగా ఇది మనం ఈ హైదరాబాద్లో ఇది హైటెక్ హైదరాబాద్ అంటారు, ఇది డెవలప్డ్ హైదరాబాద్ ఎక్కడ ఉందండి? ఏది కూడా ప్రాపర్లో ఉండదు. ట్రాఫిక్ అయితే 100% అస్తవ్యస్తంగా అధ్వానంగా తయారైంది. దాన్ని సెట్ చేసేవాడే లేడు. మెయిన్ థింగ్ నా ప్రత్యేక విన్నపం ఏంటంటే కంటోన్మెంట్ ఏరియాను, కంటోన్మెంట్ అసెంబ్లీ మొత్తం ఏరియాను 100% ప్రభుత్వం ఇప్పటికైనా ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో వాళ్ళు ఉండే అంత లోపైనా దీన్ని రెక్టిఫై చేసి ప్రజలను ఆదుకోవాలనేది నా విజ్ఞప్తి. ఇప్పుడు అధికారం ఒకవేళ రేపు పొద్దున మీ అధిష్టానం మీకు అవకాశం ఇస్తే ఇప్పుడు మనం మాట్లాడుకున్న స్థానికేతర సమస్యలు కానీ ట్రాఫిక్ సమస్యలు కానీ వీటన్నిటికీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారా మీరు? 100% ఖచ్చితంగా రోడ్ల మీద కూర్చొని ప్రజలకు ఏం ప్రాబ్లం ఉంది, ఏది ఏ సమస్య ఎక్కడ పోతుంది అనేది 100%గా ప్రజల్లో మమేకమై 100% కంటోన్మెంట్కి ఒక కొత్త రూపు తీసుకొచ్చే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది. సునీల్ అన్న ఏం తీసుకుంటారు? సునీల్ అన్న 100% నేను కూడా బీజేపీ అవకాశం ఇచ్చింది అనుకోండి, గెలుపోటమిలు పక్కకు పెట్టిన కంటోన్మెంట్ ఏరియాని మాత్రం 100% ఒక ఈ ఉన్న సిటీలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల కంటే అతీతంగా దానికోసం ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం కావచ్చు, లేదా మా పార్టీ దృష్టికి తీసుకుపోవడం, మేము ఖచ్చితంగా ప్రజల్లో మమేకమై ప్రతి సమస్యల నుంచి ఇంకా దూరపరచడాలనే ఆలోచనలోనే ముందుకు పోతాం. ఎందుకంటే ఆన్ ద రికార్డ్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే పొద్దున ప్రజాక్షేత్రంలో పోయినప్పుడు 100% ఖచ్చితంగా ప్రజలతో ఉంటాం, ప్రజా సమస్యలను దూరం చేస్తాం. గత ప్రభుత్వం ఏదైతే ఇప్పటి వరకు ఇప్పుడు సాయన్న గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా 5 సార్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అని ఒక పేరు ఉన్నది, అన్నకే పేరు ఉన్నది తప్ప ఆయనకున్నటువంటి కంటోన్మెంట్కు మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. చాలా మందికి అదే అన్న ఇక్కడ ఎన్నిసార్లు ఎమ్మెల్యేనా అంటున్నాడు తప్ప మరి అభివృద్ధి ఎక్కడ పోయింది? అప్పుడు టీడీపీతో ఉన్నారు, హైటెక్ ముఖ్యమంత్రితో, ఇప్పుడు సోకాళ్ళు పెద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కూడా పనిచేశారు, కానీ అక్కడ జరిగింది ఏం లేదు. అంటే కనీసం నా డిమాండ్ ఏంటంటే సాయన్న కనీసం అక్కడ ఒక సొంత ఇల్లు ఆయన నియోజకవర్గంలో 5 సార్లు ఎమ్మెల్యే చిన్న ఇల్లు కట్టుకోలేకపోయాడు.
ఇవాళ నేను మరి నా ఏరియా కాబట్టి నేను ఉండాలని ఎప్పుడూ ఇల్లు కొనుక్కున్నాను. నేను ఉమ్, ఓ 15 ఏళ్ల క్రితమే అక్కడ ఇల్లు కొనుక్కొని దక్కించుకొని సరే మేము పోవడం రావడం జరుగుతూ ఉంటది. అంటే తను కనీసం అంటే లోకల్ ఉంటే కానీ ఇప్పుడు సమస్య అర్థం కాదు. ఇవాళ నాకు కూడా ఒక ఇల్లు అక్కడ లేదనుకోండి, నేను పోను ఆ ఏరియా పట్టించుకోను, అది ఏం జరుగుతుందో తెలియదు. సో నేను రావడం పోవడం వల్ల నిజంగా సమస్యలు ఏందని అర్థమవుతుంది. అక్కడ మంచి ప్రేమగల ప్రజలు ఉన్నారు, చాలా మంది స్లమ్ములు, చాలా మంది బీద బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే మోసాలు చేసిందో ప్రభుత్వం మెడలు వంచి ప్రతి ఒక్క దళితునికి కావచ్చు, దళిత ఓట్ బ్యాంక్ కూడా అంటే విపరీతంగా ఉంది. అన్ని కులాల వారు ఉన్నారు అక్కడ, సెటిలర్స్ ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు, తమిళియన్స్ ఉన్నారు, ఒరిస్సా వాసులు కూడా చాలా మంది ఉన్నారు అక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు. సో వీళ్ళందరి సమస్యలను కూడా ఖచ్చితంగా గలమెత్తి 100% ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తానని నేను అమ్మా న్యూస్ తరఫున మాటిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సునీల్ అన్న. ఖచ్చితంగా కూడా ప్రజాక్షేత్రంలో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ Thank you so much. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కలిసి ప్రజలతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. థ్యాంక్ యూ అబ్బా, థ్యాంక్ యూ. సో మొత్తంగా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా పోటీలో ఉంటా, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా. గతంలో సాయన్న చేసినటువంటి అభివృద్ధి ఏంది అనేది ప్రజలకు తెలియకపోయినా రాబోతున్నటువంటి రోజుల్లో బీజేపీ పార్టీ ఏం చేయబోతా ఉంటది, దాంతో పాటుగా నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనో, గ్రేటర్ హైదరాబాద్ లో ఏ నియోజకవర్గం లేనటువంటి అభివృద్ధిని కంటోన్మెంట్ నియోజకవర్గంలో చేసి చూపిస్తా అంటూ కూడా సునీల్ గారు చెప్తా ఉన్నారు. ఇది ఆయనతో ముఖాముఖి. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ వెళ్దాం. అంటే చూస్తుండే అమ్మ న్యూస్, జనం కోసం నిజం కోసం.